హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియ నేస్తం పార్ట్ 98. కథలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి అలాగే హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వచ్చేయండి. ప్రవర్తికకి ఎంత అడిగినా పుట్టింటికి పంపించే ప్రోగ్రాంలు ఏమీ లేవని తేల్చి చెప్పాడు అర్జున్. ఎందుకంటే అందరూ రోజు కనిపిస్తున్నారు. కొత్తగా అక్కడికి వెళ్ళి ఏం చేయాలని అర్జున్ లాజిక్. పతికి తన మీద ఉన్న ప్రేమను చూసి మురుసుకొని అతని మాటని కాదనలేకపోయింది ప్రవర్తిక. పాపకి 6వ నెల నుండి 7వ నెల జరుగుతోంది. ప్రణయ్ పెళ్లి పనులు దగ్గర పడ్డాయి. కృష్ణమూర్తి కూడా వచ్చేశాడు. అప్పటికే వసుంధరకి, నీలిమకి అపార్ట్మెంట్లో కొందరు తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళని పిలుచుకుని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. శంకరం వెళ్ళి ఊరు వాళ్ళని బంధువులకి శుభలేఖలు ఇచ్చి వచ్చాడు ప్రణయ్ పెళ్లి కోసం. ఫంక్షన్ హాలు కూడా బుక్ అయింది. పెళ్లి రోజు రానే వచ్చింది. పాపని ఎత్తుకుని పక్క నిలబడి ఉన్నాడు అర్జున్. తన అన్నయ్యకి నుదుటిన బాస్కం కట్టి బుగ్గు చుక్క పెట్టింది ప్రవర్తిక. అరే ప్రణయ్, ఏదేమైనా ఈ పెళ్లి కొడుకు వేషం బాగా సూట్ అయిందిరా అని నవ్వుతూ అన్నాడు అర్జున్. వేషమేంటి వేషం, వేషం వేసినట్టేం లేదు. ఎంత చక్కగా ఉన్నాడో మా అన్నయ్య అని అంది ప్రవర్తిక. ఇప్పుడు కాదు అనలేదే అని వాళ్ళిద్దరినీ చూస్తూ, మనం ఏం మాట్లాడినా తప్పైపోయింది, వెళ్దాం పదా బంగారం అంటూ తన కూతుర్ని ఎత్తుకుని బయటికి వెళ్తుండే, ఆగండి ఆగండి అంటూ అర్జున్ని ఆపింది ప్రవర్తిక. ఏంటన్నట్టు ఆమె వైపు చూశాడు అర్జున్. అన్నయ్యకి ఏమైనా కావాలేమోనని చూడండి, మీరు వెళ్ళిపోతే ఎలా అని అడిగింది అర్జున్ని. వాడేమీ ఆడపిల్ల కాదులే గదిలోనే ఉండడానికి అంటూ అన్నా చెల్లెలిద్దరినీ అదో రకంగా చూశాడు అర్జున్. బాబు అర్జున్ మహాశయ, మీ సంగతి తెలియక మా చెల్లిగారు అలా మాట్లాడుతున్నారు. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ చేతులెత్తేశాడు ప్రణయ్. అప్పుడే నీలిమ కామాక్షి కూడా లోపలికి రావడంతో, బుజ్జమ్మ నువ్వు కూడా వెళ్ళి తయారైపో, ఇంకా మండపానికి వెళ్ళాలి అంటూ మనవరాల్ని తీసుకోవడానికి ముందుకొచ్చింది నీలిమ. మీరు పనులు చూసుకోండి ఆంటీ, నేను చూసుకుంటానులే అన్నాడు అర్జున్ కూతురిని అలాగే ఎత్తుకుని. ఎంతసేపని అలా ఎత్తుకుని ఉంటావు బాబు, నేను చూసుకుంటానులే, మీకేమైనా అవసరమేమో చూడండి, త్వరగా మండపానికి వెళ్ళాలంట అని అంటూ పాపని తీసుకుంది నీలిమ. సరే అన్నట్టు అర్జున్తో పాటు అక్క నుండి గదిలోకి వచ్చింది ప్రవర్తిక కూడా. నేను ఫ్రెష్ అయి వస్తాను అని ఆమె బాత్రూంలోకి వెళుతుంటే, నేను హెల్ప్ చేయనా అన్నాడు అర్జున్. అతని మాటలకి నోటి మీద చేయి వేసుకుని, హవ్వా ఏంటా మాటలు అంటూ చిరుకోపంగా చూసి బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ప్రవర్తిక. గబగబా తలారా స్నానం చేసి వచ్చి చీర చుట్టుకుని జుట్టు ఆరబెట్టుకుంటోంది ఆమె. హెయిర్ డ్రయర్ తీసుకొచ్చి ఆమె మంచం మీద కూర్చోబెట్టి ఆమె జుట్టుకు పెడుతున్నాడు అర్జున్. టైం అయిపోతుందండి అని ఆమె అంటుంటే, ఇంకా బోల్డ్ ఉంది, హడావుడి చేయకు అంటూ ఆమె జుట్టుని అతను నీట్గా ఆరబెట్టాడు. తన పతిదేవునికి పనులకి సంతోషంగా నవ్వుకుంటోంది. చీర నీట్గా కట్టుకుని రెడీ అయింది నిండుగా ప్రవర్తిక. కుంకుమ భరిణి తీసుకొచ్చి అర్జున్ ముందు పెట్టి పాపిట్లో పెట్టమన్నట్టుగా కొంచెం ముందుకు వంగింది. ఆమె పాపిట్లో కుంకుమ పెట్టి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. చిన్నగా నవ్వింది ప్రవర్తిక. పాపకు కావలసినవన్నీ పెట్టుకుంది. ఒక బ్యాగు రెడీ చేసి, నేను తయారైపోయాను, ఇక వెళ్దామా అని అడిగింది ఆమె. చంద్రకాంత రంగు ఆకుపచ్చ రంగు కలిసిన పట్టుచీరలో కలకల్లాడిపోతుంది తన భార్యమని. పద అని అతను అంటుంటే అతనితో పాటు ఆమె బయటకొచ్చింది. పాపను తీసుకుంది ప్రవర్తిక. అర్జున్ కారులో బయలుదేరారు. తమ బంగారం ఎండకి కందిపోతుందని జీపు వాడట్లేదు అర్జున్ ఈ మధ్య. పాపున్నప్పుడు తల్లి ఒడిలో నిద్రపోయింది ఆకలి తీర్చేసుకుని. ఉదయం 11 గంటలకే ముహూర్తం. 9 గంటలకే అందరూ పెళ్లి మండపంలో ఉన్నారు. లోహిత, ప్రణయ్ వాళ్ళు ఎప్పుడు అక్కడకు వెళ్ళిపోయారు. పూజారి గారు మంత్రాలు చదువుతూ ఉంటే ప్రణయ్, లోహిత పీటల మీద నుండి పూజ చేస్తున్నారు. ఎర్రటి పట్టుచీరలో మెరిసిపోతుంది లోహిత. ఆమెకు తక్కువేమీ కాదు అన్నట్టు పట్టపంచలో రాకుమార్లా ఉన్నాడు ప్రణయ్. నీకు ఈ మూమెంట్స్ మిస్ చేశానా అని మనసులో అనుకుంటూ ప్రవర్తిక వైపు చూశాడు అర్జున్. ఒకప్పుడు రక్ష కూడా అదే కోరుకునేది, అందరిలో పెళ్లి చేసుకోవడం. మళ్ళీ గిల్టీ ఫీలింగ్ కలిగింది ప్రవర్తిక విషయంలో అర్జున్కి. మండపం మీదనే పాపని ఒడిలో పెట్టుకుని కూర్చుంది ప్రవర్తిక. అర్జున్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అన్నట్టు బయటకు వచ్చాడు. రాగిని, అజయ్ వాళ్ళని పిలిచినా రాలేకపోయారు. కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాబట్టి విదేశాల్లో విహారం చేస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు సుమకు నెల నిండింది కాబట్టి సుమ కూడా రాలేకపోయింది. ముహూర్తం దగ్గర పడగానే అందరూ మండపం దగ్గరికి వచ్చేశారు. శుభముహూర్తాన ప్రణయ్ లోహిత మెడలో 3 ములను వేశాడు.
తనకు నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకుంటున్నందుకు ఇద్దరి ముఖంలో సంతోషం తారాస్థాయిలో ఉంది. తర్వాత ఫోటో సెషన్ అయిపోయింది. లోహిత వాళ్ళకు కూడా ఎవరూ లేకపోవడంతో అంతా వీళ్ళై చూసుకుంటున్నారు. లోహితని అర్జున్ ప్రవర్తికలు అన్నయ్య వదిన స్థానంలో ఉండి ప్రణయ్ చేతిలో పెట్టారు. తన మేనకోడలతో బోల్డెని ఫోటోలు దిగాడు మన ప్రణయ్. పెళ్లి తంతు ముగిసేసరికి మధ్యాహ్నం 2 గంటలైపోయింది. కొంతమంది బంధువులు తెలిసిన వాళ్ళు భోజనాలు చేసి ఇంటి బాట పట్టారు. ఫ్యామిలీ అంతా మండపంలో కలిసి భోజనం చేసి ఇంటికి బయలుదేరారు. లోహిత సంతోషంగా ప్రణయ్ భుజం మీద వాలి చేతిని గట్టిగా చుట్టేసింది. ప్రణయ్కి చాలా సంతోషంగా ఉంది. ప్రణయ్ కోసం తీసుకున్న ఇంట్లో లోహితకి గృహప్రవేశం జరిపించారు అందరూ కలిసి. వాళ్ళని గుమ్మంలోనే ఆపేసింది ప్రవర్తిక. అన్నయ్య పేరు చెప్పేసి లోపలికి రండి అని ఇద్దరిని చూసింది ప్రవర్తిక నవ్వుతూ. తన భార్యమని అల్లరి చూసి అర్జున్ పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉండిపోయింది. మరి ప్రవి అవసరమా ప్లీజ్ లోపలికి రానివ్వు అని ప్రణయ్ అంటుంటే, అన్నయ్య నువ్వేంటి మరి ఇలా భయపడుతున్నావు చెప్పు, అందరిలో పరువు తీయకు అంటూ మెల్లిగా చెప్పింది ప్రణయ్తో ప్రవర్తిక. నేను నా భార్య లోహిత వచ్చాము అని కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు ప్రణయ్. లోహిత అయితే దించిన తల ఎత్తట్లేదు. ఎప్పుడు లడలడా వాగే కూతురు సిగ్గుపడుతూ ఉంటే మారిపోయిన కూతుర్ని చూస్తూ కంటతడి పెట్టుకుని సీతమ్మ సంతోషంతో చూస్తోంది. లోహి నువ్వే చెప్పాలి ఇప్పుడు, త్వరగా చెప్పేస్తే ఇంట్లోకి ఎంట్రీ, లేకపోతే లోపలికి రావడం కుదరదు అని అంది ప్రవర్తిక. వదినా ప్లీజ్ అని లోహిత బ్రతిమాలతో అడుగుతుంటే, అస్సలు కుదరదు, చెప్పి తీరాల్సిందే అంటూ ప్రవర్తిక పట్టుబట్టింది. నేను నా భర్త ప్రణయ్ వచ్చాము అంటూ సిగ్గుతో తలదించుకొని కిందకు వాల్చేసింది లోహిత. అక్కడున్న వాళ్ళంతా గొల్లున నవ్వేశారు. ఎట్టకేలకి వాళ్ళని లోపలికి రానిచ్చింది ప్రవర్తిక. పక్కన చెల్లికి ఏం బహుమతి ఇచ్చేది లేదా అని ఎవరు అన్నారు. ఏమీ వద్దన్నట్టు అడ్డంగా తలూపింది ప్రవర్తిక. మా బావ కొడుకుని కంటే వాడి కోసం నేను కూతురిని కంటాను అన్నాడు ప్రణయ్. ఆ మాటకి ప్రవర్తిక లోహిత ఇద్దరు బిడియంగా తలదించుకున్నారు. అర్జున్ కూడా చిన్నగా నవ్వి ఊరుకొని తన సతీమణి వైపు తల తిప్పి చూశాడు అతను. ఆమె సిగ్గులు మురిపెంగా చూసుకుంటూ, మాకు మా బంగారం చాలు అంటూ చేతిలో ఉన్న కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. మరి ఒక్కటే బిడ్డ అని కొందరు అంటున్నారు. ఆ మాటలు పట్టించుకోలేదు అర్జున్. లోహిత ప్రణయ్ని రెస్ట్ తీసుకోమని పంపేశారు. ఎటోళ్ళు అటు వెళ్ళిపోగా అర్జున్ ప్రవర్తిక ఇంటికొచ్చేశారు పాపతో పాటు. ఇదొక్కటే చాలా చీరపిన్ తీస్తూ అడిగింది ప్రవర్తిక. ఇంకోసారి నువ్వు కష్టపడ్డావు ఇష్టం లేదు అంటూ ఆమె తల నిమిరాడు అర్జున్. అతని మాటలు అర్థమై ఆశ్చర్యంగా చూసింది అతని వంక. అంటే ఇంకొద్దు అనుకుంటున్నారా అంది. నీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను అని అనగానే, నా ఆరోగ్యం బాగానే ఉంది కదా అంది ప్రవర్తిక అయోమయంగా చూస్తూ. నువ్వు డెలివరీ అయ్యేదాకా ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. ఈసారి పిల్లల్ని కనడానికి ఎలిజిబిలిటీ లేదు నీకు అని అన్నాడు అర్జున్. ఆమె తల అడ్డంగా ఊపుతుంటే, అయినా మన బేబీ చాలా చిన్నది కదా, దానికి చాలా టైం ఉందిలే అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఆ మాటకి అవునన్నట్టు తల ఊపి నవ్వేసింది ప్రవర్తిక కూడా. ఆమె ఆరోగ్యరీత్యా ఇంకో బిడ్డను కనడానికి వీల్లేదని డాక్టర్స్ ఖచ్చితంగా చెప్పేయడంతో ఆమెకి పిల్లలు పుట్టకుండా అర్జున్ సర్జరీ చేయించాడు. కారణం ఈసారి అంతటి స్ట్రెస్ని ఆమె తీసుకోలేదు కాబట్టి. బుజ్జి రక్షని పువ్వుల మధ్య కూర్చోబెట్టి ఆడిస్తున్నాడు అర్జున్. వాటిని తీసి నోట్లో పెట్టుకుని శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది బుజ్జిరక్ష. అర్జున్ చేతులు తీసేస్తుంటే మళ్ళీ మళ్ళీ పువ్వులు పట్టుకుని నోట్లో పెట్టుకుంటూనే ఉంది. అలా వాళ్ళిద్దరూ ఆడుతూ ఉండగా ప్రవర్తిక బెడ్ అలంకరిస్తుంది. నాకు హెల్ప్ చేయొచ్చు కదా అంది అర్జున్ వైపు చూస్తూ. కనిపించట్లేదా మేం బిజీ అంటూ పాపకి గిలిగింతలు పెడుతుంటే రక్ష నవ్వుతోంది. అబ్బో అని మూతి తిప్పి తన పని తాను చేసుకుంటోంది ప్రవర్తిక. సరే నువ్వు నిదానంగా వచ్చే, నా బంగారాన్ని తీసుకెళ్లి బొజ్జో పెడతాను అని అన్నాడు అర్జున్. సరే అంది కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా ప్రవర్తిక. చీర కొంగు దోపడం వల్ల కనబడుతున్న ఆమె నడుం మీద వెళ్తూ వెళ్తూ గిల్లేసిపోయాడు అర్జున్. చుర్రుమని అరిచింది ఆమె. కోపం వచ్చి ప్రవర్తిక ముక్కు ముఖం ఎర్రబడ్డాయి. ఆ పని పూర్తి చేసి లోహిత దగ్గరికి వెళ్ళింది ప్రవర్తిక. చేతులు నలుపుకుంటూ కూర్చున్న లోహితను చూసి నవ్వుకుని లోహి అని పిలిచింది ప్రవర్తిక. ఆ వదిన ఉలిక్కిపాటుగా పలికింది లోహిత. కంగారొద్దు అని నవ్వుతూ ప్రవర్తిక అనగానే పో వదిన అంది సిగ్గుపడుతూ లోహిత. ఎలాగో అందరూ వెళ్ళిపోయారు,
నేను కూడా పోతానులే అమ్మా. చెప్పడం మర్చిపోయాను. అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు 3 రోజుల వరకు పుణ్యక్షేత్రానికి వెళ్లారు. సీతమ్మ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. నీకు కావాల్సినవి, మీ ఆయనకి కావాల్సినవి అన్నీ నువ్వే చూసుకోవాలి మరి అని ప్రవర్తిక అంటుంటే, వదిన ఆట పట్టించుకో ప్లీజ్ అంది లోహిత. నిజమే చెప్తున్నాను లోహి. మా అన్నయ్య నీకోసం వెయిటింగ్. పో 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 అంటూ పాల గ్లాసు ఇచ్చి చూపించింది ప్రవర్తిక. ఆ తర్వాత ఇంటికొచ్చేసింది ఆమె అక్కడి నుంచి. ఎప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉండే లోహిత బిక్కుబిక్కుమంటూ గదిలోకొచ్చింది. తలెత్తి చూడగానే ప్రణయ్ కనిపించగానే సిగ్గుతో రెప్పలు దించేసింది. నవ్వుకుంటూ ప్రణయ్ ఆమె దగ్గరికొచ్చాడు. ప్రణయ్ దగ్గరగా ఉన్నట్టు అతని ఊపిరి తాకుతుంటే ఉక్కిరిబిక్కిరైంది లోహిత. అలాగే అమాంతం హత్తుకున్నాడు తన్ని. మిల్క్ అంది చిన్నగా. ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకోగానే నీకు ఆత్రం ఎక్కువ అని లోహిత అనగానే మూతి ముడిచేశాడు ప్రణయ్. అరగకు బాబు అంటూ తిరిగి ముద్దులిస్తుంటే వదల్లేదిక ప్రణయ్ లోహితని. వారి కోసం ఎదురు చూస్తున్న పూల పాన్పు మీద ఆమెని చేర్చాడు ప్రణయ్. అతను చేరిపోయాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది లోహిత. ఆమె సిగ్గుదొంతెరను తొలగిస్తూ ఆమె అద్భుతమైన అందాలను తన్ని సొంతం చేసుకుంటూ ఆ రాత్రి మరుపురాని రాత్రిగా మిగిలిపోవాలని ప్రయత్నం చేస్తూ ఆమెలో కలిసిపోయాడు ప్రణయ్. ఆమెకు అద్భుతమైన లోకాన్ని పరిచయం చేస్తూ. ప్రణయ్ లోహిత దాంపత్య బంధంలో పూర్తిగా ఇమిడిపోయారిక. అర్జున్ పాపని నిద్రపుచ్చుతున్నాడు జోకొడుతూ. వాళ్ళని ఒకసారి చూసి స్నానం చేసొచ్చింది ప్రవర్తిక. పాప వైపు కాకుండా అర్జున్ వైపుకి వెళ్ళి పడుకొని అతన్ని వెనక నుంచి హత్తుకుంది. పాపని కాస్త దూరం జరిపి పాప చుట్టూ దిండెలు పెట్టాడు అర్జున్ పడిపోకుండా. ఆమె వైపుకు తిరిగి ఆమెను హక్కును చేర్చుకున్నాడు. అతని హృదయం మీద వాలిపోయింది ప్రవర్తిక. అతని గట్టిగా చుట్టుకుంది. ఇంతకుముందు అతను గిల్లిన విషయం గుర్తొచ్చి గబుక్కున తల ఎత్తి అతని ముఖంలోకి చూస్తూ, అవును ఇందాక గిల్లేశారేంటి? కోపంగా ముఖం పెట్టుకుని అడిగింది ప్రవర్తిక. నేనా? ఎప్పుడు? ఆమె కంఠం మీదుగా చేతి వెలని ప్రయాణింపజేస్తూ అడుగుతుంటే టక్కున అతని చేతిని పట్టుకుని అడిగిన దానికి సమాధానం చెప్పండి అంది. అతని చూపులకు తాళలేక తల పక్కకి తిప్పేస్తూ. మనకి ఇష్టమైన ఫ్రూట్ కనిపిస్తే ఏం చేస్తాం అంటూ ఆమె వైపు చూస్తూ అడిగాడు అర్జున్. అయోమయంగా తలెత్తి చూస్తూ కొన్ని క్షణాల పాటు ఆలోచించాక ఏముంది తింటాం అని అంది ప్రవర్తిక. ఎగ్జాక్ట్లీ నాకు ఇందాక అలాగే అనిపించింది అని. ఆ తర్వాత అర్జున్ ఏం చెప్తాడో అర్థమై గబుక్కున అతని నోటి మీద చెయ్యేసింది. వామ్మో మీరేం చెప్తారో నాకు అర్థమైంది, ఇక చాలు. ఈ మధ్య మీరు మరీ అని ఆపేసి కళ్ళు దించుకుంది. తన నోటి మీద ఉన్న ఆమె చేతిని తీసివేసి హా నేను మరి అని అడిగాడు అర్జున్ నవ్వుకుంటూ. ఏం లేదులే అని అంటూ అలవాటుగా అతని హృదయం మీద చేతులు పోనిచ్చింది ప్రవర్తిక. తడుముతూ కళ్ళు మూసుకుందామె. ఆమె నడుం మీద చేతులతో తడుముతుంటే ఇంకా ఇంకా ముడుచుకుపోయింది ప్రవర్తిక. అలసిపోయావా ఆమె చెవి దగ్గర అతను చిన్నగా అడుగుతుంటే అంది నెమ్మదిగా. ఆమె కణత మీద ముద్దు పెట్టి దూరం జరగ్గా అతని షర్టు కలర్ గట్టిగా పట్టుకుంది ఆమె. పాపని ఉయ్యల్లో వేసి వస్తాను అంటూ పాపని తీసుకెళ్లి ఊయల్లో వేసి వచ్చాడు అర్జున్. తన ప్రియసతిని చేరి ఆమె మోము నిండా ముద్దులు గుప్పిస్తూ ఆమె సతి అందాలు ఛేదించే పదిలో పడ్డాడు అర్జున్. గాఢంగా నిద్రలో ఉన్న అర్జున్ చూసి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుని అతనికి దూరం జరుగుతుంటే దూరం వెళ్ళకు అంటూ ఆమెను అడుగుతూ చుట్టూ చేయేసి హత్తుకున్నాడు. వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాలి అని అతని జుట్టు నిమిరి అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది ప్రవర్తక. మెల్లిగా వదిలేశాడు. ఫ్రెష్ అయి వచ్చింది. ఉయ్యలో ఉన్న తన పాపని ఎత్తుకొని హృదయానికి హత్తుకుంది ఆమె. రక్ష మేలుకొని తల్లివైపు చూసింది. పాప కడుపు నింపి తనవి తీరా హత్తుకొని ఏడ్చింది. నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి నేను పోషించలేని బంగారం. నువ్వు ఇక్కడ యువరానిలా బ్రతకాలి. మీ డాడీ నిన్ను అలా చూసుకుంటారు. మీ పెద్దమ్మ వస్తుంది, చాలా మంచిది. నిన్ను నాకంటే బాగా చూసుకుంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండు. మమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు కానీ తప్పట్లేదురా అని నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది ప్రవర్తిక ఏడుపు వస్తుంటే. పాపని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఇద్దరి మధ్యలో పడుకొని
ఇద్దరిని మనసారా చూసుకుంటోంది ఆమె. ఆమె కంటి కొనల్లో నుంచి నీళ్లు దిండులోకి ఇంకిపోతున్నాయి. రక్ష, అర్జున్ ప్రవర్తికని చుట్టేశారు. ఇద్దరి వైపు చూసి కన్నీరు పెట్టుకుంటూ, నేను లేకుండా మీరు ఉండలేరు కదా, మీ ఇద్దరికి నేనంటే ఇష్టం కదా అని చిన్నగా ప్రవర్తిక అనగానే అదేదో తెలిసినట్టు అర్జున్, రక్ష ప్రవర్తిక మీద చేతులు వేసి చుట్టుకున్నారు చెరోవైపు ఇద్దరు. ఇద్దరిని చూసుకుంటూ నిద్రపోయింది. ఉదయాన్నే లేచి అర్జున్కి కాఫీ ఇచ్చి నవ్వుతూ ఆడుకుంటున్న కూతుర్ని ఎత్తుకొని, ఈరోజు ఇంట్లోనే ఉంటారా అని అడిగింది ప్రవర్తిక. లేదురా, ఆఫీస్కి వెళ్ళాలి. ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అర్జున్. త్వరగా వస్తారా అని అడిగింది. ఆమె ముఖం దిగులుగా కనిపిస్తుంటే ఆమె దగ్గరికెళ్ళి ఏమైంది అని ఆమె చెంప మీద చేయి వేసి అడిగాడు. ఊరికే అడుగుతున్నాను అంది ప్రవర్తిక. ఆలోచించి లంచ్ టైంకి వస్తాను, ఓకేనా అన్నాడు అర్జున్. అలాగే అన్నట్టు తల ఊపి టిఫిన్ చేద్దాం రండి అంటూ పాపని ఎత్తుకుని హాల్లోకి వచ్చింది. పాపని పరుపు మీద వేసి అక్కడే కింద కూర్చొని అర్జున్కి ప్లేట్ అందించింది ప్రవర్తిక. ఆమె చేతిని పట్టుకుని కూర్చోబెట్టి ఆమెకు తినిపించాడు అతను. అతన్నే చూసుకుంటూ కడుపు నిండా తినేసింది ఆమె. ప్రవర్తికకి బోళ్ళంత జాగ్రత్తలు చెప్పి వెళ్తుంటే అర్జున్ని హత్తుకుంది. ఉండిపోనా అయితే అన్నాడు. ఆమె ఎందుకో డిస్టర్బ్డ్గా కనిపిస్తుంటే, త్వరగా రండి, ఇది మీకోసం బెంగ పెట్టేసుకుంటుంది అని నవ్వింది కూతుర్ని చూపిస్తూ. ఆమె నవ్వును చూసి కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యాడు అర్జున్. ఖచ్చితంగా లంచ్ టైంలోపే వచ్చేస్తాను సరేనా? ఆమె తల మీద ముద్దు పెట్టుకుని ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంటే కొంచెంసేపు ఆమెను హత్తుకుని ఉండిపోయాడు అర్జున్. ఆ తర్వాత వెళ్ళలేక అర్జున్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. లంచ్ తనే చేస్తున్నట్టు లోహితకి మెసేజ్ చేసి పాపను నిద్రపుచ్చి వంట చేసింది ప్రవర్తిక. బ్యాగ్ సర్దుకొని తన పాపను మనసారా హత్తుకుంది. పాపను చుట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చుతుంటే తల్లి ఎందుకు ఏడుపొస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ చూస్తుంది రక్ష. పాప ముఖం నిండా ముద్దులు పెట్టుకుని మరొకసారి పాలిచ్చి అలాగే హత్తుకుని కళ్ళు మూసుకుంది కాసేపు. వెళ్తాను బుజ్జి తల్లి, మీ డాడీకి నా మీద ఖచ్చితంగా కోపం వస్తుంది. నువ్వు అసలు గుర్తు చేసుకోవద్దు నన్ను అని చెప్పు సరేనా? పెద్దమ్మ కాదు, ఇక నీకు అమ్మ వస్తుంది, తనతో సంతోషంగా ఉంటా నువ్వు అంటూ మళ్ళీ తనివి తీరా ఏడ్చి కళ్ళు తుడుచుకుంది ప్రవర్తిక. కాసేపటికి లోహిత ఇంటికొచ్చింది. కలకల్లాడిపోతున్న లోహితని చూసి తృప్తిగా ఫీల్ అయ్యి, లోహి, లంచ్ చేశాను, తీసుకువెళ్ళు అని అంది ప్రవర్తిక. అలాగే వదిన, రక్ష నేను తీసుకువెళ్తాను ముద్దాడుతూ అంది లోహిత. తనకి అదే కావాలి కాబట్టి కూతుర్ని మనసారా ఎత్తుకుని ముద్దాడి, లోహి, ఇక్కడ బట్టల షాప్ వరకు వెళ్ళొస్తాను, లోహిత చిన్న పని ఉంది, దీన్ని చూసుకో ఆలోపు అనగానే, అలాగే వదిన, అయితే రక్షని ప్రణయ్కిస్తాను, మన ఇద్దరం వెళ్దాం అంది లోహిత. అక్కర్లేదులే, పక్కనే అరగంటలో వచ్చేస్తాను, ఒకవేళ ఆయన వస్తే భోజనం చేయమని చెప్పు, మళ్ళీ నేను కనిపించలేదని కంగారు పడతారేమో, విషయం చెప్పు అంది ప్రవర్తిక. సరే వదిన అని అంది లోహిత. వాళ్ళ కోసం రెడీ చేసిన క్యారియర్ని పట్టుకుని 7th ఫ్లోర్కి వెళ్ళిపోయింది లోహితతో పాటు. ప్రణయ్తో మాట్లాడి వెంటనే వచ్చేస్తానని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది ప్రవర్తిక. అర్జున్, రక్ష ఫోటో ఒకటి బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వచ్చింది. కిందకి రాగానే వాచ్మెన్ అడిగాడు. స్టిచ్చింగ్కి బట్టలు ఇవ్వాలని అతనికి చెప్పింది ప్రవర్తిక. అక్కడి నుండి ఆటో పట్టుకుని దారి తెలియని ప్రయాణాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ప్రవర్తిక. అర్జున్ మనసు ముక్కలు ముక్కలుగా అవుతుందని తెలిసినా సరే ఆమె చెంపల మీద కన్నీరు తడి ఎంతకీ ఆరలేదు. తన భర్తకి, తన బిడ్డకు పూర్తిగా దూరమైంది ప్రవర్తిక. ఉదయం దిగులుగా ఉన్న ప్రవర్తిక ముఖం గుర్తుకొస్తుంటే కష్టంగా మీటింగ్లో ఉండి లంచ్ టైం కంటే ముందుగా ఇంటికి బయలుదేరాడు అర్జున్. కథ కొనసాగుతుంది. ప్రవర్తిక ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? ఇంటికి వచ్చి ఆమె కనపడకపోతే అర్జున్ పరిస్థితి ఏంటి? రక్షని కూడా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? తెలుసుకోవాలంటే ఈ కథ ఇంకా చూడాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.